ఫ్రెండ్స్ పోకో అయితే ఒక కొత్త 5G ప్యాడ్‌ని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి హై ఎండ్ ప్రైస్‌లో కాకుండా వీళ్ళు మిడ్ రేంజ్ ప్రైస్‌లో అయితే లాంచ్ చేశారు. అంటే ఈ వీడియోలో అయితే ఈ ప్యాడ్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అలాగే ఆ ప్రైస్, స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు చాలా క్లారిటీగా చెప్తాను. ఒకవేళ మీరు 25,000 లోపు ఒక మంచి ప్యాడ్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఇది వీడియో చాలా హెల్ప్ అయితే అవుతుంది. మీరైతే మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని ఒక లైక్ చేయండి. జస్ట్ మీరు సపోర్ట్ చేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్, లైక్ మాత్రమే. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ముందుగా ఈ ప్యాడ్ స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే ఒక ప్యాడ్ని మనం కొనాలనుకుంటే అక్కడ మనకి డిస్ప్లేనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యాబ్లో మనకి పెద్ద సైజ్ డిస్ప్లే ఉంటుంది. మొబైల్తో కంపేర్ చేస్తే మనకి మొబైల్లో 20,000 దగ్గరలో వచ్చే మొబైల్ చాలా మంచి ప్రాసెసర్లతో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. అయినా మనం కొంచెం తక్కువ ఉన్న స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఎక్కువ ఉన్న మనం ట్యాబ్ని తీసుకోవడానికి రీజన్ వచ్చేసరికి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఆ డిస్ప్లే పెద్దగా ఉండడం వల్ల మనం మూవీస్ చూడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బెటర్గా అయితే ఉంటుంది మొబైల్తో కంపేర్ చేస్తే. అందుకనే ట్యాబ్లో అయితే తీసుకుంటారు. ఫస్ట్ మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 12.1 ఇంచెస్ 2.5K డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అంటే మనకి 1 నుంచి 120 వరకు మనకి ఆటోమేటిక్గా మనం చేసే పనిని బట్టి, మనం చేసే టాస్క్ని బట్టి రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది ఆటోమేటిక్గా. ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి డిస్ప్లే చాలా క్వాలిటీ డిస్ప్లే అని చెప్పొచ్చు. 2.5K అంటే మనకి 2K కంటే ఎక్కువ, 4K కంటే తక్కువ, రెండింటి మధ్యలో అయితే ఉంటుంది. 2.5 కంటే మీకు చాలా హై క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి AMOLED డిస్ప్లే అయితే యూస్ చేయలేదు. IPS LCD డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. AMOLED యూస్ చేస్తే మనకి ఇంకా ప్రైస్ 2-3 వేలు ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. 2.5 కైనా మనకి మంచి హై క్వాలిటీ డిస్ప్లే. మీకు డిస్ప్లే పరంగా మీరైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. డిస్ప్లే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. అలా ఉంటుంది ఇందులో డిస్ప్లే అయితే. మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి 7S Gen 2 ప్రాసెసర్ అనేది మనకి 20,000 లోపులో మనకి మంచి ప్రాసెసర్. కాకపోతే 20,000 దాటింది అనుకోండి ఇంకా బెటర్ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్యాడ్ కాబట్టి మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ప్యాడ్లో మనం హై రేంజ్ స్పెసిఫికేషన్స్తో మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్యాడ్స్ని అయితే మనకి తక్కువ స్పెసిఫికేషన్స్ ఉంటే కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డిస్ప్లే పెద్దగా ఉంటుంది కాబట్టి వీళ్ళు మనకి బ్యాటరీని అన్నిటిని ఇంప్రూవ్మెంట్ చేయాలి. మనకి మొబైల్లో అయితే మనకి ఒక 5,000, 4,000 బ్యాటరీ ఉన్నా పర్లేదు. కానీ ఇందులో ప్యాడ్లో బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, డిస్ప్లే ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ప్రాసెసర్ కూడా వీళ్ళు హై రేంజ్ తీసుకొచ్చి అక్కడ ప్రైస్ ఖచ్చితంగా చాలా పెరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. 7S Gen 2 అనే ప్రాసెసర్ మనకి అంత తీసి పడేయాల్సిన ప్రాసెసర్ అయితే కాదు. ఇది కూడా మీకు BGM అనేది గేమ్ని 60 FPSలో మీరు ఆడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు చాలా బాగుంటుంది. మీరు గేమ్స్ ఆడుకోవాలన్నా మీకు ప్యాడ్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే అదే పనిగా గేమ్స్ ఆడుతూనే ఉంటారనుకుంటే, అలాగే గేమింగ్ కోసం ప్యాడ్ కావాలనుకుంటే ఈ ప్రాసెసర్ మీకు అంత పవర్ఫుల్ అయితే కాదు. మంచి ప్రాసెసరే కానీ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. మీకు బడ్జెట్లో ఉండే ప్రాసెసర్ ఇది. మీకు 20,000 లోపు అయితే ఉంటుంది 7S Gen 2 అనేది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అంటే మనకి 4 స్పీకర్లు అయితే ఉంటాయి. మనకి టాప్లో 2 ఉంటాయి, బాటంలో 2 ఉంటాయి. టోటల్గా క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది. మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. 4 స్పీకర్లు అంటే మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా హైలైట్గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ ప్యాడ్లో మనకి బ్యాటరీ తీసుకుంటే 10,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ చాలా మంది అయితే ఇప్పుడు మనకి 120 వాట్స్ రన్ అవుతుంటే 120 వాట్స్, 240 వాట్స్, అలాగే మనకి 200 ఇలా రన్ అవుతుంటే వీళ్ళు ఏంటి 33 వాట్స్ తీసుకొచ్చారనుకుంటారు. కానీ మనం బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్యాడ్లో మనకి పెద్ద డిస్ప్లే ఉంటుంది, పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఈ ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎక్కువ తీసుకొస్తే మనకి ప్రైస్ కూడా పెరుగుతుంది. వాళ్ళు ప్రైస్ని దృష్టిలో పెట్టుకుని ప్యాడ్ని తీసుకొచ్చారు. 33 వాట్స్ అంటే మనకి కొంచెం ఓల్డ్ అయినా బట్ ఈ ప్రైస్ పాయింట్లో మనకి ప్యాడ్లో ఇది ఇవ్వడం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నిట్లో 22 వాట్స్ మనకి తీసుకొస్తున్నారు, 20 వాట్స్ తీసుకొస్తున్నారు, అలాగే 18 వాట్స్ కూడా ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు. బట్ 33 వాట్స్ అంటే మనకి ఈ ప్రైస్ పాయింట్లో ఓకే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనకి కెమెరా చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 8 మెగాపిక్సెల్ 2 కెమెరాలు అయితే ఉంటాయి. బట్ మనకి కెమెరా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయదు. జస్ట్ వీడియో కాలింగ్కి, నార్మల్ ఫొటోస్కి, వీడియోస్కి తీసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ బట్ మీరు హై క్వాలిటీలో ఫొటోస్, వీడియోస్ తీయడానికి మీకు అంత బాగుండదు. కెమెరా అయితే 8 మెగాపిక్సెల్ కాబట్టి. ఇక నెక్స్ట్ ఈ ప్యాడ్లో తీసుకున్న మనకి పోకో స్మార్ట్ పెన్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు పెన్సిల్ ఉంటుంది కదా, యాపిల్ పెన్సిల్, బట్ ఆ టైప్లో మనకి ఇందులో పెన్ అయితే ఉంటుంది. మీరు సపరేట్ కొనుక్కోవాలి. అలాగే మనకి కీబోర్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ప్యాడ్ కోసం ఒక కీబోర్డ్ అయితే ఉంటుంది. దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. పెన్నుని, కీబోర్డ్ని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు సపరేట్గా వీటిని అయితే కొనాలి. మీకు ఈ బాక్స్లోనే ఇవి ఇంక్లూడింగ్ అయితే రావు. సపరేట్గా మీరు అయితే కొనాలి. బట్ ఇవి మనకి స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. మనకి Xiaomi HyperOSతో అయితే వస్తుంది. బట్ మనకి ఈ ప్రైస్ పాయింట్లో ఈ ప్యాడ్ అయితే చాలా బాగుంటుంది. బట్ మీరు చాలా ప్యాడ్స్ అయితే చూస్తుంటారు మనకి 20,000 లోపు. కాకపోతే దాంట్లో మనకి 5G ఉంటే
మనకి స్పెసిఫికేషన్స్ తక్కువ ఉంటాయి, కొన్ని స్పెసిఫికేషన్స్ ఎక్కువ ఉంటే 5G అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి 20,000 బిలోలో చాలా ప్యాడ్స్ అయితే ఉన్నాయి మనకి. మోటరోలా నుంచి కానీ, రెడ్మీ నుంచి కానీ చాలా ప్యాడ్స్ అయితే ఉన్నాయి. బట్ మనకి చాలా బ్రాండ్స్ నుంచి, కాకపోతే అవి మనకి దాదాపు 4G ప్యాడ్సే, 5G ప్యాడ్స్ అయితే కావు. అందులో స్పెసిఫికేషన్స్ బాగున్నా మనకి 5G అయితే కావు. కానీ ఇప్పుడు ఈ ప్యాడ్ చూసుకున్న మనకి 5G ప్యాడ్, 5G ట్యాబ్ అంటే మనకి అందులో ఎంటర్టైన్మెంట్ అయితే మనం విచ్చల వీడియో అయితే చూసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అంటే ఓటీటీ యాప్స్ నుంచి మూవీస్ అయితే హై క్వాలిటీలో అయితే చూసుకోవచ్చు. మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది, మీరు హెచ్డీలో చూసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అయితే. బట్ మీకు ఓవరాల్గా ఈ ప్యాడ్ మీకు ఈ ప్రైస్కి అయితే చాలా వర్త్ అని చెప్పవచ్చు. మనకి HyperOS Android 14తో వస్తుంది. మనకి అన్ని లేటెస్ట్ ఉన్నాయి. అలాగే బ్యాటరీ కూడా మనకి 10,000 mAh ఇచ్చారు. 2.5K రిజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. AMOLED తీసుకొస్తే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ, ఇది పర్లేదు. మనకి IPS LCD 2.5K రెజల్యూషన్తో తీసుకొచ్చారు. ఈ ప్యాడ్ ప్రైస్ చూసుకున్న మనకి 2 వేరియంట్లు అయితే వస్తుంది. ఇది మనకి 8GB + 128GB, అలాగే 8GB + 256GB 2 వేరియంట్లు అయితే వస్తుంది. ఇది మనకి బ్లూ, గ్రీన్ 2 కలర్లో అయితే ఈ ట్యాబ్ అయితే వస్తుంది. ఇక ప్రైస్ చూసుకున్న మనకి 8GB + 128GB ప్రైస్ చూసుకుంటే 23,000 అయితే పెట్టారు, 22,999. 8GB + 256GB ప్రైస్ చూసుకున్న మనకి 25,000 పెట్టారు, 24,999 రూపాయలు. బట్ ఇది లాంచ్ చేసినప్పుడు మనకి 3,000 కార్డ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎనీ బ్యాంక్, మీకు HDFC కానీ, SBI కానీ, అలాగే యాక్సిస్ కానీ, ICICI కానీ, ఎనీ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే మీకు 3,000 డిస్కౌంట్ అయితే వచ్చేది. కానీ ఇప్పుడైతే ఇది చూపించట్లేదు, బట్ మనకి ఆఫర్ అయితే చూపించట్లేదు, వేరే ఆఫర్ అయితే చూపిస్తుంది. ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద వీళ్ళైతే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపు మీకు 22,000 అయితే వస్తుంది బేస్ వేరియంట్ అయితే. ఒకవేళ మీకు ఆఫర్ అయితే మధ్యలో వస్తుంది, ఒకవేళ మీకు 3,000 ఆఫర్ వస్తే మాత్రం మీరైతే మిస్ అవ్వకండి. మీకు 22,000 కూడా మంచి ట్యాబ్ ఇది, మీకు 5Gతో అయితే వస్తుంది. 2.5K రెజల్యూషన్ డిస్ప్లే. ఓవరాల్గా దీన్ని కొనొచ్చు అంటే 100% కొనొచ్చు అని చెప్తాను. ఒకవేళ మీరు లైట్గా గేమింగ్ ఆడే వాళ్ళైనా, మూవీస్ ఎక్కువ చూడాలన్నా మీకు ఈ ప్యాడ్ అయితే చాలా బాగుంటుంది. బట్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ ప్యాడ్ని అయితే, మీకు అలా ఉంటుంది ఈ ప్యాడ్ల స్పెసిఫికేషన్స్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.